చెప్పబోతున్నారు. యా యా సార్ యాక్చువల్లీ ఒక చిన్న పాయింట్ అండి. ట్రంప్ ఇప్పుడు ఎందుకు ఇంత అడాప్ట్ చేస్తున్నా అంటే ఈ వాంట్ టు సెండ్ ఎ వెరీ వెరీ క్లియర్ మెసేజ్ టు ద ఎంటైర్ వరల్డ్. మీరు ఇల్లీగల్ గా ఈ దేశానికి మైగ్రేట్ అవ్వడానికి వీల్లేదు. ఇప్పుడు అతను ఏం చెప్తున్నాడు, చాలా ఈవెన్ స్వేరింగ్ ఇన్ సెరమనీ స్పీచ్ లో కూడా వీ వెల్కమ్ ఇమిగ్రెంట్స్ బట్ దే షుడ్ కమ్ లీగల్లీ అంటున్నాడు. సో ఇప్పుడు యాక్చువల్లీ నేను ఒక అమెరికన్ పేపర్లోనే చదివాను, వాళ్ళ దగ్గర ఉన్న 1,10,00,000 మంది అంటే 11 మిలియన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఆర్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర అని చెప్పి స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. దాంట్లో మెక్సికన్స్ 40 లక్షలు వాళ్లే, ఎల్ సాల్వడో వాళ్ళు ఒక 7.5 లక్షలు, మూడో కంట్రీ మంది 7,25,000 మన ఇండియన్స్. వీళ్ళని పంపించాలి. అసలు ఈ మొత్తం ఈ 1,10,00,000 మందిని పంపించడానికి ఆయనకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా అండి? ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ $315 బిలియన్. $315 బిలియన్ అంత ఖర్చు అవుతుంది. నేను ఐ హావ్ రెడ్ ఇట్ ఇన్ అన్ అమెరికన్ మ్యాగజైన్. ఎలా ఖర్చు అవుతుందంటే అసలు వీళ్ళందరినీ అరెస్ట్ చేయడానికి ఒక 90 బిలియన్స్ అవుతుందండి. ఈ 1,00,000 మందిని అరెస్ట్ చేయడానికి. తర్వాత వీళ్ళనేమో డిపోర్టేషన్లో ఉంచాలి వాళ్ళు పంపించే వరకు, దానికి ఒక 127 బిలియన్లు అవుతుంది. తర్వాత వీళ్ళ మీద కూడా కొన్ని ఏమైనా లీగల్గా కూడా కొన్ని వస్తాయి, కొన్ని ఏమైనా లీగల్ ఇష్యూస్ వేరే కంట్రీ నుంచి వచ్చినాయి, ఆ ఇష్యూలన్నీ హ్యాండిల్ చేయాలి. తర్వాత వీళ్ళందరినీ విమానాల్లో పంపించాలి. ఇదంతా కూడా అంత అన్ని బిలియన్స్ 315 బిలియన్స్ ఖర్చు పెట్టే స్తోమత అమెరికాకి లేదు. ఇది మొత్తం చేయలేడు ఆయన, చేయలేడు. అయితే ఏంటంటే ప్రపంచం మొత్తానికి డెఫినెట్గా ఒక మెసేజ్ ఇచ్చేస్తున్నాడు. ఇకపోతే ఇప్పుడు కిరణ్ గారు అన్నట్టుగా వాళ్ళకు ఒక స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ ఉంది. వాళ్ళది ఎస్ఓపి ఏం చెప్తుందంటే వీళ్ళని పంపించేటప్పుడు వీళ్ళు ఆల్రెడీ జైల్లో ఉన్నారు. 2 years నుంచి ఉన్నారా లేదా 10 years నుంచి ఉన్నారా మనకు తెలియదు. సో వాళ్ళ మెంటల్ స్టేటస్ ఎలా ఉంటుందో తెలియదు. వాళ్ళందరూ తిరగబడచ్చు, లోపల ఒకరు కొట్టుకోవచ్చు. మనం వింటుంటాం కదా ఈ జైల్స్ లో కూడా, ఈ ఇక్కడ ఉన్న ఖైదీలందరూ కూడా అప్పుడప్పుడు సడన్ గా రాత్రిపూట కొట్టుకుంటారు, ఎవరో ఒకటి ఏదో ప్రాబ్లం వచ్చింది. సో ఆ విధమైన ఏమైనా జరుగుతాయి, అందుకోసం సేఫ్టీ కోసం చేస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఐఎమ్ నాట్ డిఫెండింగ్ దట్, ఐఎమ్ ఓన్లీ టెల్లింగ్ ద ప్రొసీజర్. వాట్ ఈజ్ స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ ఫర్ డిపోర్టేషన్ అనేది నేను చదివాను అనమాట. చదివితే ఇది క్లియర్గా చెప్తుంది అనమాట. అయితే ఏంటంటే గవర్నమెంట్ కెన్ ప్రొటెస్ట్. ఇప్పుడు కొలంబియా లాంటి చిన్న కంట్రీ ప్రొటెస్ట్ చేసినప్పుడు ఇండియా ఎందుకు చేయకూడదు అన్నది పాయింట్. రైట్ అండి, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి ఒకసారి. సుబ్బారావు గారు, రక్షణ వ్యవహారాలు అలాగే ఇజ్రాయిల్ని ఆల్మోస్ట్ జల్లెడ పెట్టేశారు కనిగంటి రమేష్ గారు. హీ వాజ్ దేర్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఆయన పోస్ట్ డాక్టరల్ ఫెలోగా అక్కడ ఉన్నారు. ఇజ్రాయెల్ నెతన్యాహు ఎపిసోడ్ మాట్లాడతారు. అలాగే కాన్సులేట్ తీరు గురించి కిరణ్ తుమ్మల గారు నేకెడ్ ట్రూత్ బయటపెట్టేశారు. నిజంగా ఇన్నాళ్ళు వీఆర్ అండర్ అన్ ఇంప్రెషన్, అద్భుతంగా పనిచేస్తుందేమో రాయబార కార్యాలయాలు, మనం వెళ్ళంగానే హక్కును చేర్చుకొని మన కన్నీళ్లు తురుస్తాయేమో అని అనుకునే వాళ్ళ ఆ కోట్ల మందిలో నేను కూడా ఒకడిని. ఇవాళ కళ్ళు తెరిపించారు. వాస్తవాలు ఏంటండి? సో ఇజ్రాయెల్ వ్యవహారం మాట్లాడినా సార్, లేకపోతే ఇది మాట్లాడి ఇజ్రాయెల్ దగ్గర కూడా వద్దాం. ఓకే సార్. ఈ విషయంలో నేను మొన్న లాస్ట్ టైం కూడా చెప్పాను సార్. లాస్ట్ 10 days బ్యాక్ మనం డిబేట్ లాస్ట్ వీక్ వచ్చినప్పుడు కూడా గాడ్ ఫర్బిడ్ ఎవరన్నా ఆత్మహత్య చేసుకుంటే పోయిన ప్రాణం తిరిగి వస్తుందా అనే మాట కూడా నేను వాడాను. తర్వాత ఈ రెండు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కానీ, లేదా కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళు ఏ విధంగా ప్రోయాక్టివ్ చర్యలు తీసుకోవాలి. See, whatever Trump has done or Trump is willing to do or Trump is determined to, he will do it. He is doing it. He is doing it. What we have to do to protect our rights or to protect our dignity, to protect our people, అంటే తప్పు చేసిన వాళ్ళని మనం తప్పనిసరిగా వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వటమే కాకుండా నియర్ ఫ్యూచర్లో, సమీప భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి పునరావృతం కాకుండా ఉండటానికి నేను అందాకే